రావులపాటి రైతాంగానికి ఈరోజు కాలువ గేటు ఓపెన్ చేసి నీరు ఇస్తున్నారు. ఈ 25 రోజుల ఆపరేషన్లో ఇంటూరు నాగేశ్వరరావు గారు, నిమ్మల రామానాయుడు గారు, మంత్రివర్యులు, ముఖ్యంగా జనభవన్ నుంచి సోంపల్లి మనోహరు ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రావులపాటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎమ్మెల్యే గారు సర్వశక్తుల కృషి చేసి ఈరోజు రేపు నూతన సంవత్సర శుభాకాంక్షలకి ఒక గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ గిఫ్ట్ను మనం రావులపాటి రైతాంగం చాలా వరకు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆనందంగా రేపు సంక్రాంతి రోజు మరీ ఆనందాలు చేసుకుంటూ నిమ్మల రామానాయుడు గారి మినిస్టర్ గారికి, ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, రైతు కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు తెలిసిన ఈ పార్టీని గౌరవిస్తారు. రైతు అనేవాడు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఇంటూరు నాగేశ్వరరావు గారు ప్రతి అడుగున కృషి చేసి ఈరోజు కింద రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ధ్యేయంతోనే పనిచేశారు. ఎన్ని అపోహలు తీసేసి ప్రతి ఒక్కరు కలిసిపోయి అన్ని ఏ సమస్య వచ్చినా తీర్చుకోవాలని ప్రతి ఒక్కరిని, ప్రతి రైతాంగాన్ని, కార్యకర్తలు అందరినీ కోరుతున్నాం. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా అధికారులకి, వైజాగ్ నుంచి టీంకి అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా 25 రోజుల నుంచి ఏ పని పెట్టుకోకుండా జనభవన్ నుంచి మనోహరు నాయకులు కృషి చేసి ముఖ్యంగా ప్రతి విషయంలో అడుగడుగు నడిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. గత 25 రోజుల నుంచి ఈ తలుపు మరామతుల పోయేలో కష్టపడి త్యాగం చేసిన ఎమ్మెల్యే గారికి, అట్లాగనే చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగనే మన మంత్రివర్యులు రామానాయుడు గారికి, అంటే మన సోమపల్లి మనోహర్ గారికి కానీ, గుర్రం మాలాద్రి గారికి కానీ, ఇతర ఆఫీసర్లు, నాయకులు అందరికీ కష్టపడి మన చంద్రబాబు నాయుడు ఆఫీసు ఇది ఖర్చు రైలు అనుకుండా ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా త్యాగం చేసి నెయ్యం పొగులు త్యాగం చేసి 25 రోజులు కష్టపడ్డ ఆఫీసర్లకు కానీ, నాయకులకు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జనవరి 1కి పూర్తిగా ఈ కాలం నీళ్లు వదిలినందుకు రైతులు ఆనందపడ్డారు. కానీ ప్రజలు కూడా ఎంతో సంతోషపడి ప్రభుత్వం చేసిన పథకానికి ఈ నీళ్లు కష్టపడి రావని నిరాశపడ్డందుకు కూడా ఈరోజు ఈ నీళ్లు వదిలినందుకు ఆనందపడి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు, లోకేష్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆఫీసర్లందరినీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము.